హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్ మనం ఈ వీడియోలో అయితే స్విచ్ కేస్ ఉపయోగించి క్యాలిక్యులేటర్ని చూద్దాం. అంటే ఎలాగంటే ఫస్ట్ మనం ఒక అథమెటిక్ ఆపరేటర్ని ఎంటర్ చేయాలి. అంటే ప్లస్ కానీ మైనస్ కానీ చేద్దాం. అలా చేస్తే మళ్ళీ ఒక 2 నెంబర్స్ ఎంటర్ చేయాలన్నమాట. అంటే 10కి 20కి ఎంటర్ చేసి దాని ప్లస్ ఇందాక వేస్తే 10కి 20కి కూడా ఎడిషన్ అయ్యి రావాలన్నమాట. అంటే 30 అని అవుట్పుట్ రావాలి. అలా చేద్దాం మీరు ఇప్పుడు. ఓకే, దానికోసం ఇంటి ఏ కామా బి తీసుకున్నాం. ఇంకా క్యార్ జెడ్ తీసుకుంటా. ఓకే, ప్రింట్ఎఫ్ అథమెటిక్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు స్కాన్ఎఫ్ పర్సంటేజ్ సి తీసుకోవాలి. సి కమా యాంబర్సన్ జెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ 2 నెంబర్స్ కూడా ఏంటో చేద్దాం. Enter the 2 numbers. Okay, scanf percentage b comma ampersand a and comma రెండుగా తీసుకోవాలి మనం అన్నట్టు. పర్సంటేజ్ డి కామా యాంబర్సన్ బి. ఎందుకంటే 2 నెంబర్స్ కదా, 2% డీల్ తీసుకోవాలి, 2 యాంబర్సన్లు కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్విచ్ మనం ఏదైతే వేరియబుల్ చేసుకోవాలో అది రాయాలన్నమాట. సార్ ఎందుకు ఇందాక నుంచి ఇలా అవుతుందో చూస్తున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. మనం ఏ వేరియబుల్ అయితే చూసుకుంటున్నామో ఆ వేరియబుల్ చేసుకోవాలన్నమాట. మనం క్యారెక్టర్ జెడ్లో తీసుకున్నాం కాబట్టి జెడ్ చూసుకోవాలి. ఇంకా కేస్ ప్లస్ అయితే కనుక ప్లస్ అయితే ప్రింట్ఎఫ్ ద addition of 2 numbers is comma a plus b. డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చుకోవచ్చు, ఇంకో వేరియబుల్ ఏం తీసుకోక్కర్లేదు అన్నమాట. ఇలా అయితే ఫాస్ట్గా అవుద్ది, కంపైల్ టైం అనేది ఫాస్ట్గా అవుద్ది అన్నమాట. మైనస్ అయితే కనుక printf the subtraction a minus b. Is multiplication. ఇంకా డిఫాల్ట్
డిఫాల్ట్ తెలుసు కదా, పైది ఏవైనా సరే ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇది అవుతుంది అన్నమాట. ఓకే, నేను ఇక్కడ దేనికి కూడా బ్రేక్స్ ఇవ్వలేదు అన్నట్టు. మనం దేనికైనా సరే బ్రేక్స్ ఇవ్వకపోతే ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అలాగ చూపిస్తున్నానండి. కంపైల్. ఓకే, ఎక్కడ ఒకటి తప్పు కొట్టేసాను. కంపైల్ ఉంది. అథమెటిక్ ఆపరేటర్ నేను ప్లస్ ఇచ్చుకుంటున్నాను. ఆ రెండు కూడా 20, 10 ఇచ్చుకుంటా. ఎలా అవుద్దో చూడండి, ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. చెప్పాను కదా, ద ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్, ఇది ఒకటి, ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ ఇది కూడా బ్రాకెట్ అపోస్ట్రోఫీస్ పెట్టాను కదా, దాని పక్కన ప్రింట్ అవ్వలేదు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు బ్రేక్ పెడుతున్నాం, ఇప్పుడు సరిగ్గా అవుద్ది. ఓకే, లింక్ పెట్టాను దీనికి. ఓకే, ప్రతి దీనికే పెట్టేసాను. ఇప్పుడు చూద్దాం. అండ్ అథమెటిక్ ఆపరేటర్ ప్లస్ తీసుకుంటా. 20, 10, ద ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఓకే, ఇక్కడ %d పెట్టలేదు, అందుకని అవ్వలేదు. బ్రాకెట్ పక్కన పెట్టేసాను, మరి %d కూడా పెట్టుకోవాలి కదా. ఓకే, అథమెటిక్ ఆపరేటర్ ప్లస్ పెట్టా. ఇంకోటి 40, 20 ఇచ్చుకుంటా. ఎలా వస్తుందో చూద్దాం. 40 + 20 60. ఎస్, ఇంకా 40కి అథమెటిక్ ఆపరేటర్ ఇది వచ్చాను. ఎస్, ఈ ఎంటర్ క్యారెక్టర్ ఈజ్ ఇన్వాలిడ్. అంటే 40 అనేది ఏదో ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కదా, డివిజన్ కాదు కాబట్టి ఇలా పెట్టాను. డిఫాల్ట్ పెట్టాను కదా అది. ఓకే, మీకోసం ఇంకోటి మల్టిప్లికేషన్ ఇచ్చుకుందాం. ఎంత? 10కి 10కి 100. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. కావాలంటే ఇంకో వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.